నమస్తే అండి. నేను విజేత. వెల్కమ్ టు బ్యూటీ ఆఫ్ లైఫ్ అనే యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మెంతి పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మెంతి ఆకులతోటి రెగ్యులర్గా చేసుకుంటే పప్పు కాకుండా మెంతులతోటి ఈ పప్పు చేసుకుంటారండి. ఈ పప్పు రెగ్యులర్గా చేసుకునే పప్పు కంటే చాలా టేస్టీగా, స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. పప్పు చేయడానికి ఒక అరగంట ముందు కందిపప్పును నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ప్రెషర్ కుక్కర్లో నూనె వేసుకోవాలి. పోపు ఒకేసారి వేసేసుకోవాలి. ఇప్పుడు నూనె వేడైన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడేటప్పుడు మెంతులు తీసుకోవాలండి. మనం చిన్న గ్లాస్తో కొలుచుకున్నప్పుడు ఒక గ్లాసు కందిపప్పుకి ఒక స్పూన్ మెంతులు తీసుకోవాలండి. మెంతులు కొంచెం ఎక్కువే పడతాయి. ఒక 3 స్పూన్ల మెంతులు కొంచెం రెడ్ కలర్లోకి మారుతున్నప్పుడు జీలకర్ర, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, కరివేపాకు, ఇందులో ఎక్కువ ఎండుమిరపకాయలే వేస్ట్ చేస్తారండి. ఎండుమిరపకాయలు లేకపోతే కొంచెం ఎండుకారం వేసుకోవచ్చు, పచ్చిమిర్చి వేసుకోరు. వెల్లుల్లి కొంచెం రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఉల్లిపాయలు అలాగే టమోటాలు వేసుకోవాలి. టమోటాలు కూడా ఎక్కువ వేసుకుంటారండి. అలాగే కొంచెం పులుపు తక్కువ ఉంటే చింతపండు వేసుకోవచ్చు. మామిడికాయ సీజన్ అయితే మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఇంగువ యాడ్ చేశాను. టమోటాలు వేసిన తర్వాత మగ్గటానికి ప్రెషర్ కుక్కర్ మూత తిప్పి పెట్టేసి కొద్దిసేపు ఉంచేస్తే టమోటా మగ్గిపోతుంది. ఇప్పుడు కొంచెం పసుపు, ఎండుమిరపకాయలు చాలానే వేసాం కాబట్టి ఆ కారం సరిపోనప్పుడు కొంచెం ఎండుకారం తీసుకోవాలి. అలాగే కడిగి నానబెట్టి ఉంచుకున్న కందిపప్పును కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టకుండా కొంచెం పొంగు వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఇలా బాగా మరుగుతున్నప్పుడు ఆల్రెడీ నానబెట్టుకున్న కొంచెం చింతపండును వేసుకోవాలండి. మామిడికాయ సీజన్ అయితే మామిడికాయ ముక్కలు, అలాగే మామిడికాయ ఊరుగు లేదంటే చింతకాయ తొక్కైనా వేసుకోవచ్చు. ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ రానివ్వాలి. ఆవిరిపోయిన తర్వాత కొంచెం ఉప్పు వేసి పప్పు గుత్తితోటి మెత్తగా మెదుపుకోవాలి. ఈ పప్పు అప్పటికప్పుడు చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇది అన్నంలోకి కానీ, మిల్లెట్ రైస్, చపాతీ, జొన్న రొట్టె వేటిల్లోకైనా బాగా సెట్ అవుతుందండి. అలాగే రాగి సంగటి, జొన్న సంగటిలో కూడా బాగుంటుంది. ఈ మెంతిపప్పులో మెంతులు వేసుకుంటాము, అవి నూనెలో వేగుతాయి కాబట్టి ఎలాంటి చేదు ఉండవండి. చాలా ఫ్లేవర్ కానీ, స్మెల్ కానీ, రెగ్యులర్ పప్పు చాలా బోర్ అనిపిస్తుంది. ఇది అసలు బోరే కొట్టదండి. ఒక్కసారి ట్రై చేయండి. మెంతులు ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే ఎలాంటి చేదు ఉండదు కాబట్టి హ్యాపీగా తినచ్చు.